సభకు నమస్కారం. మా మిత్రుడు సోదరుడు మల్లు అనంతరాములు గారి తమ్ముడు అయినటువంటి బట్టి విక్రమార్క అంచెలంచెలుగా పెరిగి యువజన కాంగ్రెస్ లో పిసిసిలో నాతో పనిచేసి ఎమ్మెల్సీ అయ్యి ఎమ్మెల్యే అయ్యి ఇవాళ సిఎల్పి నాయకుడు అయ్యారు. మధ్య ప్రజలు చాలా అదృష్టవంతులు, మంచోని అనుకున్నారా బాబు. ఎందుకు చెప్తున్నా అంటే స్టూడెంట్ లైఫ్ లో సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతూ రాజకీయాల్లో రావాలని ఆలోచన చేస్తే ఆనాడు పిసిసి ఎగ్జిక్యూటివ్ గా నేను చేయడం, ఆ తర్వాత అనంతరాములు చనిపోయిన తర్వాత ఏ విధంగానన్నా వాళ్ళన్న కూడా టికెట్ ఇప్పించాలని మహాప్రయత్నం చేసిన ఈ పేరే బట్టి విక్రమార్క అంటే బట్టి విక్రమార్కలుగానే పనిచేస్తాడు. ఆ తర్వాత ఇవాళ సిఎల్పి నాయకుడు అయ్యాడు. నా ఉద్దేశంలో తెలంగాణ ఎందుకు వచ్చిందంటే మీ అందరికీ తెలుసు, ఎంతో మంది విద్యార్థులు సోదరిమణులు ప్రాణత్యాగం చేసి 1969 లో మొదలు పెట్టినటువంటి మూవ్మెంట్ ఆనాడు పోలీస్ తుపాకీలకు బలైపోతే ఆ తర్వాత వచ్చినటువంటి యువకులు మాకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళు ఆందోళన ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నారు, మేము తక్కువ ఉన్నాం, రాజ్యాధికారం ఎవరికి ఏది మెజార్టీ ఉంటుందో వాడే రాజ్యం పరిపాలిస్తాడు, కనుక మీరు ఎన్ని చెప్పినా మాకు న్యాయం జరగదు, మా ఉద్యోగాలు పోతున్నాయి సింగరేణి కాంగ్రెస్ లో, అదేవిధంగా అన్ని ఉద్యోగాలలో ఆంధ్ర వాళ్ళు తీసుకుంటున్నారని ఉద్యమం మొదలై ఎంతో మంది చనిపోతే ఆ తర్వాత వచ్చినటువంటి డాక్టర్ మరి చెన్నారెడ్డి గారు కూడా 69లో పెద్ద మూవ్మెంట్ నడిపించారు. కానీ ఆ మూవ్మెంట్ అట్లనే కంటిన్యూస్ ఉన్నది, ప్రజల బాధ ఉన్నది. ఆ తర్వాత కేసీఆర్ మా స్కూల్లోనే చదివిండు, నేను యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆయన వైస్ ప్రెసిడెంట్. ఆ తర్వాత రామారావు పార్టీలో చేరాడు. తెలంగాణ మూవ్మెంట్ లో కొద్ది ఒక అడుగు ముందుకేసిన నిజంగా మేము పార్లమెంట్ లో నేను కానీ అదేవిధంగా పార్లమెంట్ లో ఎవరైతే పార్లమెంట్ మెంబర్స్ ఉన్నాయి, రాజ్యసభలో ఎంఏ ఖాన్ కానీ నేను కానీ అదేవిధంగా మధు యాష్కి కానీ పొన్నం ప్రభాకర్ మేమందరం ప్రయత్నం చేసినాం బాబు. నేను రాజ్యసభలో బిల్లు వచ్చినప్పుడు మా కేశవన్న అదేవిధంగా కేసీఆర్ ఇద్దరు లాబీలో హనుమంతన జర గట్టిగా కొట్లాడే నీకు దండం పెడతాను. ఒక్కరు తెచ్చిన 60 ఒక్కరితో అవుతుందా? విజయశాంతి ఉండే ఆమె వెళ్ళిపోయి, ఈయన ఒక్కడే ఏడుకెళ్ళి తెచ్చినారు బాబు. మాట్లాడితే నేను తెచ్చినా అంటావు, అది కూడా ఎవరిది? ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన ఆర్టికల్ 3 వల్లయే తెలంగాణ వచ్చింది. ఆయన ఆర్టికల్ 3 లేకపోతే తెలంగాణ లేదే లేదు. మా తల్లి సోనియా గాంధీ అన్నది, ఏ దినమైతే తెలంగాణ వస్తుందో, తెలంగాణ మా ప్రభుత్వం వస్తే తెలంగాణ బిల్లు పెట్టించింది, న్యాయం చేసింది. కానీ ఇవాళ ఆమెను కూడా కాంగ్రెస్ వాళ్ళకి ఆయన ఎవరు ఖమ్మంలో పెద్ద నాయకుడు అట, మొదలు మా పార్టీలో ఉండే, మొదలు ఈస్ట్ బెంగాల్ ఆడేది, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఆడుతుండే. ఫుట్బాల్ టీం ఎట్లుంటది, ఈస్ట్ బెంగాల్కి వెళ్ళి వెస్ట్ బెంగాల్ అట్లా మా పార్టీలు ఉండే. పాపం ఆమె రేణుకా చౌదరి గారు దయదలిసి ఏదో టికెట్ ఇప్పించింది. ఆమెకు దోక, కాంగ్రెస్ కు దోక. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని లోపల వేస్తుండేవు, నడవదులో బాబు. ఇది సైకిల్, ఓసారి నీది నడుస్తుంది, మాది కూడా నడుస్తుంది. మాది నడిచినప్పుడు ఏం చేస్తాం? వాడు అజయ్ కుమార్ గారు, నువ్వు బిజినెస్ మ్యాన్, కాలేజీలు నడిపిస్తావు, స్కూళ్ళు నడిపిస్తావు, ఒళ్ళు దగ్గర పెట్టుకో. నేను చెప్తున్నా, ప్రజలు తిరగబడింది అనుకో, నీ పరిస్థితి ఏమైతుంది? అది ఆల్రెడీ నీకు మినిస్టర్ ఇచ్చింది కదా, ఇంకెందుకు రాబాయి భజన? రోజు పొద్దున్న చేస్తే ఫోటోలు, ఇక మా కార్యకర్తలు ఎవరు పడితే అన్ని చేయలేదు. కేసీఆర్ ఏమన్నాడు కదా, పోలీస్ విత్ ఫ్రెండ్లీ. పోలీసు వాళ్ళు కనిపిస్తలేరు, ఉన్నారా? ఏంటన్నా పోలీస్ విత్ ఫ్రెండ్లీ అన్నాడు. నేనన్నా పోలీస్ ఏంటి, ఫ్రెండ్లీ ఏంటి? నేను వాళ్ళ మీటింగ్ లేదన్నా. పోలీసు వాడు ఎప్పుడన్నా బయట ఉన్నంత బాగున్నా హనుమంతన్నా
బాగున్నావా నరసింహ అంటాడు. ఒకసారి పోలీస్ స్టేషన్ లో అడుగు పెట్టగానే మన అయ్య తిట్టాడు, మన అమ్మ తిట్టాడు, ఆ బూతులు తిడతారు. ఇది తిడతారా లేదా? వాళ్ళట పోలీసు ఫ్రెండ్లీ అన్నారు. ఇవాళ ఏం చేసిండు? రామాయణపేట ఎవడు ఇన్స్పెక్టర్ నాగార్జున గౌడ్ ఒక అమాయకుడు పాపం బిజినెస్ చేసుకుంటుంటే వాడిని లంచం అడిగేస్తారు, రేట్ అడుగుతారు. అంటే బిజినెస్ చేసుకో, మీరే చేసుకుంటారా బాబు, మా వాళ్ళు చేసుకోవద్దా, ఎంత పర్సెంటేజ్? ఇక ఈడెవరు రౌడీల పేర్ల మీద వాళ్ళ రౌడీ షీట్ ఇస్తున్నాడు, అమాయక ప్రజలను చంపేస్తున్నాడు. అంటే ఇది దాదాగిరి ప్రభుత్వం నాకు అర్థమైతే లేదు. ప్రజాస్వామ్యం రా బాబు, ఇది దుబాయ్ లో నడుస్తుంది, పాకిస్తాన్ లో నడుస్తుంది, ఇది ప్రజాస్వామ్య దేశం. ఇది అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడే చెప్పిండు. అదేవిధంగా మహాత్మా గాంధీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిండు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, అబ్దుల్ కలాం తెచ్చేస్తే రాజ్యాంగం నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది తెలుసా మీకు? తెలియదు. రాజు వచ్చింది, బ్రిటిష్ వాళ్ళని పంపించినాం. మా దేవుడైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే శిష్యుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకుంటేనే భవిష్యత్తు అన్నాడు. జ్యోతిరావు పూలే వారి భార్యతోటి కూడా చదివించి చదువుకుంటే భవిష్యత్తు అన్నాడు. అదే చదువుకొని బ్యారిస్టర్ అయి ఈ దేశానికి రాజ్యాంగం ఎవరు రాసింది తెలుసా? మా బాబాసాహెబ్ అంబేద్కర్. మనందరికీ దేవుడు. కేవలం అది ఎస్సీలకే కాదు, యావత్ భారతదేశంలో ప్రతి పేదవానికి దారి చూపించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆర్టికల్ 3 రాయడం వల్లనే తెలంగాణ వచ్చింది. ఇవాళ వాళ్ళ స్టాచ్యూలు వాళ్ళ కొడుతున్నారు. నేను ఒకటి కొత్త తెచ్చిన పలగొట్టి రేపు దినం ముందే 14th April 2019 13th ఎర్లీ మార్నింగ్ పంజాగుట్టలో కూలగొట్టిండు. మా బట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆయన ఎట్లా కూలగొడతారని అడిగారు. ఆ తర్వాత ఈ సమయం అటువంటిది, అందేం తప్పు బాబు, టైమింగ్ అట్లున్నదే. ఎవడినడి టైం పంచాయతీ పడి ఏదైనా ఆ స్టాచ్యూ ఆడ పెట్టాలి. మా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు. కేసీఆర్ ఏమన్నాడు తెలుసా? తెలంగాణ వస్తే ఒక హరిజన్ ముఖ్యమంత్రి అన్నాడా లేదా? అన్నాడా? 3 ఎకరాల భూమి అన్నాడా? అమ్మ పల్లె అన్ని మర్చిపోయినాయా బాబు. మా ఇప్పుడు అమ్మ బట్టి విక్రమార్క తిరుగుతుంటే ఆయన పరేషాన్ ఉన్నాడు. ఏమా రోజు అడుగుతున్నట పోలీసు వాళ్ళని, హౌ మచ్ పబ్లిక్ ఈజ్ దే, పబ్లిక్ ఈజ్ సపోర్టింగ్ అని అడుగుతున్నట. ఎందుకురా భయ నీకు భయం? నువ్వు ఒక్కరివేనా హీరో? మా దగ్గర కూడా చాలా మంది హీరోలు ఉన్నారు. అర్థమైందా? అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్ ఉన్నాం రా మేము కూడా. చిన్నప్పుడు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, మా దగ్గర కూడా దమ్మున్న లీడర్లు ఉన్నారు. కాంగ్రెస్ లో మా నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఉన్నారు. అందుగురించి నేను ఇప్పుడు చూసిన జనంలో ఇది పైసలు ఇచ్చిన జనం కాదు. ఇది చూస్తా ఎవరికి వాడే వచ్చిండు. ఇది నిజమైన జనం. ఇది పక్క బట్టి మీద ప్రేమ, కాంగ్రెస్ మీద ప్రేమ వచ్చిన జనం ఇది. ఇదే కొనసాగించండి. మా ఓడి పట్టి ఎన్ని రోజులు తిరిగిందా? ఏళ్ళకి 28 రోజులు అయింది. కానీ నాదొక రిక్వెస్ట్ ఉంది. ఏమనుకుంటూ మా ఊరు, ఎందుకంటే నాకంటే చిన్నోడు వాళ్ళ నెంబడి పనిచేసిన కొన్ని రోజులు. ఎందుకంటే రాహుల్ గాంధీ మీటింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ పెట్టుకో. ఎందుకంటే కొందరు ప్రపగండ చేస్తున్నారు. ఏమిటండి బట్టి విక్రమార్క గారు ఏమిటి రాహుల్ గాంధీ మీటింగ్ ఇచ్చిపెట్టి పాదయాత్రలు చేస్తాడా? అరే ప్రజల వల్ల తిరుగుతుంటే మీకేమైంది? కావాలంటే నేను ఒక రిక్వెస్ట్, మళ్ళా రాహుల్ గాంధీ మీటింగ్ 6వ తేదీ నాడు మీ అందరికీ తెలుసు 2002లో వరంగల్ సభ బడుగు బలహీన వర్గాల సభ పెడితే 5-6 లక్షల మంది వచ్చారు. ఎక్కువ జనం ఖమ్మంకి వెళ్ళి వచ్చిండు. నాకు బాగా తెలుసు. ఖమ్మం అంటేనే కాంగ్రెస్ అడ్డారమైంది. నడిమిట్ల జర ఖరాబ్ అయింది. మళ్ళా ఊపు వచ్చిందో. ఈ ఊపుని కొనసాగితే వచ్చేసారి అన్ని కొందరు కొడుకులు తిన్నింటి వాసాలు లెక్క పెడతారు. గెలిపించింది మేము, వేరే పార్టీలో పోయింది. అమ్మ
ప్రజలలో తిరగబడే రోజు రావాలి పోయి ఎవడన్నా ఓటే పట్టి తంతే మళ్ళీ ఇంకోసారి ఓటు. అందుగురించి ఈసారి రెడీ ఉండు. ఎవడన్నా పార్టీ మారితే దద్దడికి దడు పెట్టాలి. అందుగురించి నేను ఎక్కువ చెప్పకుండా మా మిత్రుడు చాలా కష్టపడుతున్నాడు. నిజంగా కూడా ఒక మాట చెప్తా, ఆఖరిలో మీరు ఎవడనేమనుకోని, ఈ ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయినప్పుడు ఇప్పటి వరకు ఒక్కసారి సంజీవ గారు అయ్యిండు. ఆయన మీద కూడా కంప్లైంట్ చేసిండు. సంజీవ గారు కోట్లు సంపాదించాడు అని ఇందిరాగాంధీ చెప్పిండు. ఇందిరాగాంధీ తక్కువది కాదు, 2-3 మనుషులను సీక్రెట్ గా పంపించింది. పోతే సంజీవ గారి గుడిసే ఉన్నది. గుడిసే ఇవాళ రేపు ఒకసారి కౌన్సిలర్ అయితే అయిపోయాడు, పెరిగిపోతారు 4 అంతస్తులు 5 అంతస్తులు. మరి సంజీవ చేయలే, ఆయనను కూడా ఎక్కువ రోజులు ఉంచలే. ఇప్పటి వరకు అయిన వాళ్ళంతా అగ్ర కులాలు లేరా బాబు. ఈసారి బడుగు బలైన వర్గాలకు ఛాన్స్ రావాలని నా ఆలోచన. నిజమే, నేను ఫుట్బాల్ ప్లేయరు, గోల్ కొట్టేదే లెక్క. నేనే కొట్టేసిన అవసరం లేదు, ఒక్కరే కొట్టాలి. అర్థమైంది కదా. క్రికెట్ లో ఒక్కరు సెంచరీ కొట్టగలుగుతారు, కానీ ఫుట్బాల్ అట్లా కాదు. షార్ట్ ఛాన్స్ వస్తే చెక్క. కనుక బడుగు బలైన వర్గాలకు అవకాశం రావాలని నేను కోరుతా. ఏదైనా ఈ ప్రయాణం కార్యక్రమం తీసుకున్నప్పుడు ప్రజల మార్చు బాగా సక్సెస్ అయింది. పేపర్లలో కూడా చూశాను. అదేవిధంగా బట్టి గారు నన్ను రమ్మన్నారు. నా తమ్ముడుగా గతంలో నాకు ఎవరు తమ్ముడు లేడు, ఈడే నా తమ్ముడు. నిజం చెప్తున్నా, అంచెలంచెలుగా పెరగాలని కోరుతా. కొందరికి ఈర్ష ఉంటుంది, వీడు గట్టిగున్నాడు అంటాడు. నేను అట్లా కాదు, మనోడు ఫుట్బాల్ ఆడుతుంటే కొట్టాలరా గోల్ అంట. ఎప్పుడు వస్తాడో చూద్దాం. నమస్కారం. ఇంకా నేను ఎక్కువ చెప్తే మళ్ళీ హనుమంతన్న లేనిపోని పంచాయతీ పడతాడు. రేపటి షురు అవుతుంది అవుతుందా లేదా? హనుమంతన్న వచ్చేదో కొత్త అరే భయ్, పార్టీ బడుగు బలైన వర్గాలే లేకపోతే ఓట్లు ఎవడేస్తాడు రా ఆయన. 52-54% మేము, 23% ఎస్సీలు, మైనార్టీలు 12%. మాది ఎంతుంది మెజార్టీ? మాకు ఛాన్సే ఇయ్యారా? ఎంతసేపటికి వీలేనా? వచ్చే రోజు బడుగు బలైన వర్గం ఇందిరాగాంధీ ఈ దేశంలో బడుగు బలైన వర్గాల అభివృద్ధి ఆలోచన చేసి దున్నే వాడికే భూమి అని కమ్యూనిస్టులు రాస్తే మీరు గోడల మీద రాయండి బాబు, నేను ఇస్తాను. ఇచ్చిందా లేదా? అలాంటి పార్టీ మాది, పేదవారి పార్టీ. ఈ పేదవారి పార్టీని గుర్తుంచుకొని వచ్చేసారి ఖమ్మంలో అన్ని సీట్లు గెలిపించే బాధ్యత మీదే. అమ్మా, మీ వాళ్ళకి చెప్పు, మీ ఆయనకు జర తక్కువ తాగమని చెప్పు. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఒకటి తగ్గుడేమో లేదు. దాన్ని ఏమంటున్నారు? రిటైల్ కాకుండా లోపల పోయి తాగే దాన్ని ఏమంటారు? లోపల ఎంతమంది అన్నది అవుతారా బాబు? మీ అమ్మ ఇదే కదా పంచాయతీ. నేను మొన్న వస్తున్నప్పుడు ఏది వరంగల్ వస్తుంటే సత్యసాయి బారని తెలియదు నాకు. సత్యసాయి చూసి గుళ్ళేపోయాడు. ఓని అమ్మ ఇదే కదా సత్యసాయి తాగు అని చెప్పినాడు. వాడు ఆంజనేయ ఎప్పుడంత తాగినాడు. పేర్లేం పెడుతుండ్రా బాబు. అమ్మ, మీ మొగలను మీరు గట్టిగా పట్టుకోండి. మీ పిల్లలు బాగుపడాలంటే అంత తక్కువ తాగమని. లేకుంటే ఇవాళ కూడా మీకు శక్తి వచ్చింది. 50% ఉన్నారు ఎక్కువనే. మా రాజీవ్ గాంధీ గారు కూడా పంచాయతీరాజ్ నగర్ పార్టీలో బిల్లు ఇస్తేనే ఇవాళ సర్పంచులు అవుతుండ్రు, మండల అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు అవుతుండ్రు. చట్టసభల్లో 50% మహిళకు కావాలని కొట్లాడుతున్నాం. ఆడవాళ్ళ రాజ్యం వస్తుంది, రావాలని కోరుతా. కానీ మీ మగవాళ్ళని కంట్రోల్ చేయండి. ఉన్నదంతా తాగితే పిల్ల పేరు ఎవరు చేస్తారు? ఇప్పటిదాకా తాగినట్టు బిడ్డ పెళ్లి చేయాలి, తాగకు చెప్పేసి నేను నమస్కారం చెప్తూ మరొకసారి మీ అందరికీ పేరున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, తర్వాత రాహుల్ గాంధీ మీటింగ్ పెద్ద సంఖ్యలో అన్నిటికంటే ఎక్కువ ఖమ్మంకి వెళ్ళి వచ్చిందనే పేరు తెచ్చుకోవాలి. ఖమ్మం అంటేనే కాంగ్రెస్ జిల్లా అంటేనే ఖమ్మం. ఆ ఖమ్మం పేరు మీరు నిలబెట్టాలని కోరుతూ మరొకసారి మా మిత్రుడు బట్టి విక్రమార్క సాహస నిర్ణయం చేసి రాత్రనక పగలనక తిరుగుతున్నాడు. భగవంతుడు అతనికి ఆయుధ ఆరోగ్యాలు ఇచ్చి ఇక ముందు కూడా ప్రజల పక్షాన ఉంటూ
ప్రజాసేవ చేస్తూ దున్నే వాడికే భూమితో పాటు 2 ఎకరాలు ఏమన్నాడు, ఏది ఇందిరమ్మ అంటే 2, అరే ఏమన్నాడు తెలుసా, ఏమిటి ఇందిరమ్మ ఇండ్ల కోడలు చేయడం అనుకుంటాను అన్నాడు. వీరేమనుకో మోయుడు కోడల గురించి ఆలోచన గుద్ది మా పని చేసి ఇప్పుడు మీ పని చేస్తాడు. కోడల గురించి ఆలోచన చేసింది కానీ ఇప్పటిదానికి ఇల్లు లేవు. ఏదైనా మాట నిలుపుకునే పార్టీ మాది. సంవత్సరం నుంచి నరేంద్ర మోడీ రైతుల పానం తిన్నాడు. ఢిల్లీ బజార్లలో హర్యానా ప్రాంతంలో కూర్చున్నారు. వాళ్ళకి ఈనాడు కూడా మినిమం ప్రైస్ ఇస్తలేరు. ఇవాళ ఏదో ఢిల్లీ పోయిండు, నేను చూస్తాను అన్నాడు. ఇప్పుడు ఆయన్నే కొట్టాడట. కానీ ఇంతకుముందు అమ్ముకున్న వాళ్ళ సంగతి ఏంటి? 1400 1300 క్వింటాలు అమ్ముకున్నారా లేదా? మరి ఇప్పుడు 1900 ఇస్తా అంటున్నాడు. ఏదైనా ఈ సమయం అట్లుందిరా నాయన, నీకు దండం పెడతాను. నేను పే టైంలో వచ్చిన. ఏదైనా దయచేసి మరొకసారి కాంగ్రెస్ పార్టీని బలపరచాలని చెప్తూ రాహుల్ గాంధీ మీటింగ్ 6 రోజు అధిక సంఖ్యలో ఖమ్మంకు రావాలి. అందరి తరఫున నేను కోరుతూ మరొకసారి బట్టి విక్రమాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. భగవంతుడు అతనికి ఆయురారోగ్యాలు ఇచ్చి బాగా పనిచేయాలని చెప్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.